దాసరి రాము తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కన్వీనర్. మన రాబోయే ఎలక్షన్స్ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చాం. ఈరోజు ఈ నరసాపురం ఎంపీ సెగ్మెంట్లో ఉన్న ప్రజలు, నరసాపురం ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరినీ కోరుతుంది ఒకటే, ఈ జనసేన పార్టీ ఏదో అధికారం కోసమో డబ్బులు ఎక్కువ పెట్టుకున్న పార్టీ కాదు, డబ్బులు సంపాదించడానికి వచ్చింది కాదు. ఇది పేద కులాల పార్టీ. మనలాంటి పేద కులాల నుంచి రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించడం అందరి వల్ల కూడా కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఉన్నా లేకపోయినా, ఓడిపోయినా గెలిచినా ఒక సామాజిక న్యాయం, అట్టడుగు పేద వర్గాలకు అధికారం అందాలా, అవినీతి రహిత సమాజం ఏర్పడాలనే మంచి ఆలోచనలతో జనసేనని ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో ప్రజారాజ్య పార్టీ దాంట్లో కూడా పనిచేశారు. ఆ రోజు కూడా అది ఒక బలమైన ప్రయత్నం జరిగింది. సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ వచ్చింది ఆ రోజు ప్రజారాజ్యం పేరుతో. 110 స్థానాలు బీసీలకు ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజున ప్రజల్లో అంత అవగాహన లేదు. ఈ రాజకీయ కుట్రలు, అధికారం అనుభవించిన 1-2 కులాల యొక్క కుట్రలు, కుతంత్రాల్లో దెబ్బతిన్నారు. దాన్ని లేదు, ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టి అహోరాత్రులు కష్టపడుతున్నారు. పేద బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారు. ఈ పేద కులాల నుంచి వచ్చిన పార్టీ జనసేన. ఈ పార్టీని ఆదరించండి. 10 మందికి ఉపయోగపడదాము, పేద వర్గాల కోసం పనిచేద్దామని ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని చెప్పని కోరుతున్నాం. అట్లాగే బీజేపీ పార్టీ ఈరోజు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ కులస్తులు. 27 మంది కేంద్ర మంత్రులు బీసీలు ఉన్నారు, ఓబీసీ కింద నుంచి వచ్చారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో పేద వర్గాలకు రాజ్యాధికారం అందించడానికి మేము ప్రయత్నం చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ పేద వర్గాలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఎలక్షన్స్లో ఈ మధ్య వాళ్ళు గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పని ఒక నినాదంతో ముందుకు వచ్చారు. అంటే ఒక మంచి సారూప్యం కలిగిన పార్టీలు, అటు జాతీయ పార్టీ, ఇటు రాష్ట్ర పార్టీ ఇద్దరు కూడా. అట్లాగే ఇప్పుడున్న పరిపాలన దౌర్జన్యపూరితంగా ఉంది. అసలు ప్రజల్లో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఇలాంటి వాతావరణం, ఇలాంటి వ్యవస్థ ఆగాల అని చెప్పని ఓట్లు వ్యతిరేక ఓట్లు చేయకూడదనే భావంతో అటు టీడీపీ పార్టీ కూడా కలుపుకొని బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఈరోజు ఎలక్షన్స్ ముందుకెళ్తున్నారు. ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఈరోజు కేంద్ర సహకారం లేకుండా ఒక్క అడుగు ముందుకు వెళ్ళాం, ఒక్కరోజు కూడా గడవం. రాజధాని ఎక్సంలో మంచి పరిపాలన తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చుకున్నారు బీజేపీ. మళ్ళీ గెలవబోతున్నారు. బీజేపీ యొక్క సహకారం మన రాష్ట్రానికి కావాలా. బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు ఇక్కడ నరసాపురం ఎంపీ సెగ్మెంట్లో ఎంపీగా నిలబడ్డారు. వారికి దయచేసి ప్రజలందరూ కూడా అండగా ఉండి ఆ పార్టీని గెలిపించాలా. సీనియర్ మోస్ట్ బీజేపీలో గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో కేంద్ర శాఖ, ఉపశాఖ ఖచ్చితంగా డిప్యూటీ మినిస్టర్ ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పేద వర్గాల నుంచి, ఫిషరీస్ కమ్యూనిటీ నుంచి మన బొమ్మిడి నాయకర్ గారికి గతంలో ఆయన టికెట్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు నరసాపురం నుంచి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే పేద వర్గాల యొక్క అభివృద్ధి, సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాలకు అధికారం అందాలా, ఈ కాన్సెప్ట్తోనే పవన్ కళ్యాణ్ గారు బలంగా పనిచేస్తున్నారు. రేపు ప్రభుత్వాన్ని కూడా ఏదన్నా బీజేపీ, జనసేన ఇద్దరు కలిసి ఇప్పుడున్న టీడీపీ రేపు ఏర్పడితే ప్రభుత్వాన్ని కూడా గట్టిగా నిలబడి వాళ్ళ చేత ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేయించడం, పేద వర్గాలకు ఉపయోగపడే మంచి పనులు చేయించుకొని వస్తారు. అలాంటి మన పేద వర్గాల నుంచి వచ్చిన ఈ పార్టీ జనసేన పార్టీ అభ్యర్థి అయిన బొమ్మిడి నాయకర్ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నరసాపురం వారికి మీరందరూ కూడా ఎస్సీ, బీసీ, కాపు అందరూ కూడా అండగా ఉండి గెలిపించి పేద కులాల నుంచి వచ్చిన నాయకర్ గారిని, బీసీ వర్గం నుంచి వచ్చిన నాయకర్ గారిని అసెంబ్లీలోకి పంపించి వాళ్ళ మత్స్యకారులు, మిగతా పేదవాళ్ళ యొక్క గొంతు వినిపించేటట్టుగా మీ నరసాపురం ప్రజలు సహకరించాలని చెప్పని కోరుతున్నాం. రాష్ట్రం చాలా గందరగోళం పరిస్థితిలో ఉంది. డిగ్రీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇక్కడ పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి, హైదరాబాదు, బెంగళూరుకి ఎటో. ఇక్కడ వేరే వచ్చే రాష్ట్రాలు వలసగాలికి వస్తున్నారు పనిచేయడానికి. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే మనం వెళ్ళాల్సి వస్తాయి వలస కూలీలుగా బయట రాష్ట్రాలకి. ఆ దుర్భరమైన స్థితికి రాష్ట్రం వెళ్ళింది. పథకాలు ఎప్పుడు ఉంటాయి, సంపదలు ఆదాయం ఉంటే పథకాలు పంచవచ్చు, అప్పులు చేసుకొచ్చి పథకాలు పంచుతున్నారు. ఆదాయం ఈ రోజున దళిత సోదరులందరూ కూడా ఏదో ఊహించుకుంటున్నారు. మనం ఈ రోజున ఏదైతే ఈ కూటమికి ఓటేస్తే బీజేపీ రాజ్యాంగం మార్చేస్తుందని, బీజేపీ రాజ్యాంగం మార్చాలంటే గతంలో బీజేపీ ఉంది, ఇప్పుడు బీజేపీ ఉంది. కానీ ఆ విష బీజాలు వేస్తున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పీపుల్ అందరూ కూడా దీన్ని గమనించాలి.
కేవలం రాజ్యాధికారం ద్వారా, రాజ్యాంగం ద్వారా మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో మనకు రాజ్యాంగం ద్వారా వచ్చిన ఓటు హక్కు, ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో మన పార్టీలను గెలిపించుకోవాలని మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకుంటూ సెలవు. బొమ్మడి నాయకర్ గారికి 2019లో సీట్ ఇచ్చారండి. తక్కువ ఓట్ల తేడాతోటి పరాజయం పాలయ్యాము. అయినప్పటికీ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నాం మేము ఓట్లు మాకు పడ్డ ఓట్లలో. అదేవిధంగా ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో కూడా బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి బీసీ సోదరులు, చెట్టుబల్జీ సామాజిక వర్గం అవ్వచ్చు, గౌడ సామాజిక వర్గం అవ్వచ్చు, అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అవ్వచ్చు, మీలో చైతన్యం రావాలి, మీలో మార్పు రావాలి. మార్పు వచ్చి బీసీ నాయకులను ఈరోజు నగ్గించుకోవాల్సిన అవసక్యం ఖచ్చితంగా మనందరి మీద ఉంది. మేము 2019లో కూడా ఇదే విధంగా కష్టపడి చేసాం. ఇప్పుడు మీ వద్దు వచ్చింది, మీరు కూడా బాధ్యతగా చేయండి. బొమ్మడి నాయకర్ గారిని, శ్రీనివాస వర్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆయన అసెంబ్లీకి వెళ్తే రేపొద్దున అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి కానీ, బీసీ సామాజిక వర్గానికి దానికోసం మాట్లాడి పోరాడి ఏదైనా తెచ్చుకున్న అభివృద్ధి, నరసాపురం నియోజకవర్గం అభివృద్ధి చేయగలగాడు ఆయన. అంతేగాని అందరం కష్టపడి ఖచ్చితంగా ఆయనకు ఒక్క అవకాశం, నేను ఒకటే అడుగుతున్నా అందరినీ మీడియా ముఖంగా, ఒక్క అవకాశం కల్పించండి అమ్మా. బొమ్మడి నాయకర్ గారిని, శ్రీనివాస వర్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.